నమస్తే శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 12వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి విదియ రాత్రి 1:44 వరకు తదుపరి తదియా తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:28 వరకు తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 7:36 నుంచి ఉదయం 8:28 వరకు రాహుకాలము ఉదయం 9:07 నుంచి 10:44 వరకు యమగండ కాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:20 నుంచి రాత్రి 9:27 వరకు బ్రహ్మముహూర్త సమయము అభిజిత్ ముహూర్త సమయము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం జూలై 12, 2025 శనివారం నాటి దిన ఫలితాలతో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనది. శనివారంతో పాటు చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలోనూ శని భగవానుడు వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది చాలా విశేషమైన సమయము. అయితే సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రీగతిలోను, రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ రాశుల యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాలు రాశుల ఎలా ఉండబోతోంది, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి, ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసుకున్నట్టయితే కనుక గణితము లాజిక్కు సంబంధించిన విద్యార్థులకు ఈసారి మంచి అవకాశాలు రావడంతో పాటు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్స్ మీకు డెడ్ లైన్కి వచ్చినట్టయితే కట్టుదిట్టమైనగా నిర్ణయాలు తీసుకొని మీ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీ పై అధికారుల ప్రశంసలు అందుబాటులోకి వస్తాయి. ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే చిన్న చిన్న లాభాలు వస్తాయే తప్ప మీరు ఆశించిన స్థాయిలో ఈరోజు లాభాలు కనిపించట్లేదు. పెట్టుబడులు తిరిగి మళ్ళా వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు కొనుక్కోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. భూ విస్తరణకు కూడా ఈరోజు అనుకూలమైన సమయము. ప్రతి ఒక్క రైతు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హెల్త్కు సంబంధించిన అంటే అనారోగ్య సూచనలు ఈరోజు అయితే ఏమీ కనిపించట్లేదు. మధుమేహాలు మాత్రము అనగా షుగర్ పేషెంట్స్ మాత్రము చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. గుండె జబ్బుకు సంబంధించిన వాళ్ళు ఏదైనా అంటే గుండె సంబంధిత ఇబ్బందులు కానీ లేదా ఆపరేషన్స్ గతంలో జరిగిన వాళ్ళు కానీ ఉండి ఉంటే వారు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సూచనలు కనబడుతున్నాయి. ఆనందకరమైన వాతావరణంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచనలు: శని భగవానుడికి ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మేధస్సును పరీక్షించే సమయము. చాలా చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు ఉండాల్సిన పరిస్థితి. ఫలితాల కంటే మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవటానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అదే కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైనా విదేశాలతో కమ్యూనికేషన్ చేస్తున్నట్టయితే కనుక అంటే ఫారెన్ డీల్స్ చేయడం కానీ లేదా ఇతర దేశాలతో అంటే ఐటీలో పనిచేసే వాళ్ళకి మీరు ఇతర దేశస్తులతో మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇష్టానుసారంగా మీ మాట్లాడినట్టయితే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఓర్పుగా ఓపికగా వ్యవహరించండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రాపర్టీ డీల్స్ జాప్యం జరిగే అవకాశం కానీ
జరిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ లాభదాయకంగానే ముగిసే అవకాశం కూడా కనబడుతోంది. సంతోషించదగ్గ విషయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాగు పనులు విస్తరించుకున్నట్టయితే మరింత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మంచి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పంటలు వేయడం కానీ, అనుకూలమైన పంటలు వేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగాను, కొంత ఆపరేషన్స్ కానీ లేదా కొంచెం ఇబ్బందులుగా కనబడుతున్నాయి. అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నీరుని ఎక్కువగా తాగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక మీ ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయవలసిన, క్షేత్ర దర్శనం కానీ సరదా ప్రయాణాలు కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిహారంగా దుర్గామ్మవారిని పూజించడంతో పాటు గోధుమలు కానీ లేదా చింతపండును కాను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, లాంగ్వేజ్ కోర్సులు చదివే వాళ్లకు, జర్నలిజం చదివే విద్యార్థులకు శుభ సూచనలు కనబడుతున్నాయి. శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రహస్య కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంటర్వ్యూలు విజయవంతంగా ముగుస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్ కానీ, రిటైల్ రంగాల్లో కానీ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్లకు కొత్త మలుపులు తిరిగే అవకాశము, ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. పెట్టుబడులకు సరి అయిన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయల సాగు పథకాల నుంచి మీకు మద్దతు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఏవి కనిపించడం లేదు, కానీ ఆకస్మిక గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇర్రెగ్యులర్ మీల్స్ కానీ, సమయానికి భోజనం చేయకపోవడం కానీ, భోజన సమయాన్ని స్కిప్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉన్నట్టయితే వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులు సమావేశం అవుతారు. ఉల్లాసంగా వారితో గడిపే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. పరిహారంగా శ్రీహరి నామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ ఉదయము సాయంత్రము కూడా వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఈరోజు ఆకుపచ్చ వస్త్రాలను ధరించి బయటకు వెళ్ళడం కానీ లేదా ఏదైనా కార్యం చేయడం కానీ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు మీలో కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు క్రియేటివిటీకి సంబంధించిన అంశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఆర్ట్, క్రియేటివ్, రీసెర్చ్, లా, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ విద్యార్థులకు మంచి అదృష్టకరమైన కాలం అని చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక రివ్యూసు, అప్రైజల్సు, జాబ్స్ చేసేవారికి సానుకూలంగాను ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమందికి స్థానచలనాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో కుటుంబం మొత్తం కలిసి చేసే చిన్న తరహా పరిశ్రమలు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు కానీ కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు అదనపు ఆదాయ మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విత్తనాల ఎంపికలో కానీ లేదా అంటే రసాయన ఎంపికలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. తీసుకున్న విత్తనాలను మట్టిలో కలపడానికి దీంతో విత్తనాలతో పాటు మట్టికి భూసార పరీక్షలు చేయించడము లేదా మట్టిలో మంచి సారవంతమైన ఎరువు వేసినట్టయితే విశేషమైన పంటలు పండుతాయి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ పెద్దల తోడ్పాటు ఈ సమయంలో మీకు అత్యంత అవసరము. వారి నిర్ణయాలను కొట్టివేసే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడిని ఆరాధన చేస్తూ రాత్రి వెన్నతో దీపారాధన చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆటలలో పాల్గొనే విద్యార్థులు ఎవరైతే ఉంటారంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి విశేషమైన
సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మెడల్స్ సాధించే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఆ బాధ్యతలలో మీరు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండడమో, లేదా మీ పై అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు అందించడమో చేసినట్టయితే మీ మీద ఎటువంటి నిందారోపణలు జరగకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక బ్యాంకు రుణాలు మంజూరయ్యే సూచన కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి కూడా బ్యాంకు రుణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సేంద్రియ వ్యవసాయము మీకు అత్యంత ప్రయోజనకారిగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. కానీ తేనె, తులసితో తో పాటుగా తేమ దినుసులు కూడా అంటే చలవ చేసే పదార్థాలను ఈరోజు తీసుకున్నట్టయితే కొంత ఆరోగ్యం మీ వశమవుతుంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కార మార్గాలు మీకు గోచరిస్తాయి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు గోధుమలను దానంగా ఇవ్వడం కానీ, లేదు గోధుమ వస్త్రాలను అంటే గోధుమ రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేస్తూ ఏ కార్యాన్నైనా చేసినట్టయితే కార్యసిద్ధి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త పాఠ్యాంశాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాటి మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏదైనా కోర్సులో చేరాలంటే కూడా ఈ సమయము అనుకూలమైన సమయము. ప్రత్యేక శిక్షణలో పాల్గొనేందుకు అంటే స్పెషల్ ట్రైనింగ్స్ ఏమైనా తీసుకోవాలన్నా పోలీస్ ట్రైనింగ్స్ కానీ, కమాండర్స్ ట్రైనింగ్స్ కానీ, లేదా ఆర్మీ ట్రైనింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, కొత్త కొత్త అంశాలు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క లావాదేవీలు పెరిగే అవకాశము. కానీ ధనపరంగా ఈరోజు మీరు ఏదైనా ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చెయ్యాలి అంటే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని ఆ ట్రాన్సాక్షన్ చేయండి. లేదు అంటే కనుక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంత లిమిట్ ఉంటుంది. కొంత ఆన్లైన్ ఇవ్వాలి, కొంత చేతులతో అంటే క్యాష్ రూపంలో ఇవ్వాలి. ఈ రెండు అంశాలలోనూ కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది. లేదు అంటే మోసం జరగడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త క్లయింట్లు చేరే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంటలను ఆన్లైన్ మార్కెట్ ద్వారా అమ్మగలిగితే విశేషమైన లాభాలు పొందుతారు. ఆ ప్రయత్నాలు ఎవరైనా చేసుకున్నట్టయితే తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ ఒత్తిడి, స్ట్రెస్కి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు, నిద్ర తక్కువగా ఉండడము కనబడుతోంది. దానివల్ల కొంత అలసట, స్ట్రెస్ లాగా కనబడుతుంది. అంటే నీరసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక దూర సంబంధీకుల నుండి ఒక శుభ వర్తమానం కానీ, శుభవార్త కానీ, లేదా శుభకార్యానికి సంబంధించిన ధనపరంగా ఆసరా కానీ వచ్చే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది. అది ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ మంత్రాన్ని పఠించడంతో పాటు దానం కానీ లేదా పచ్చి బఠానీలు దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కోచింగ్ క్లాసులు ప్రారంభించే ముందు ఒకసారి నిర్ణయం తీసుకోండి. అంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని నిర్ణయం తీసుకోండి. ఆ క్లాసులు కనుక ప్రారంభించేందుకు ఇది చాలా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ప్రారంభించేందుకు ముందు జాగ్రత్తలు మాత్రం మర్చిపోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంస్థల నుంచి మీకు జాబ్ పరమైన ఆహ్వానాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి వస్తే కనుక నిర్లక్ష్యం చేయకండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లీగల్, ఎంఎన్సి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా ఈ సమయము అనుకూలంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు వేసినట్టయితే మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కండరాల నొప్పులు, చల్లని నీటితో శరీరానికి విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అది తీవ్రతరంగా ఉంటే కనుక
డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సంఘటనలో అంటే కుటుంబ పరంగా కొన్ని సంఘటనలో మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అవి సంతోషించదగ్గ మార్పులు. పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడంతో పాటు అంటే తెల్లని వస్త్రాలు ధరించి ఆలయ దర్శనం చేసుకుంటే కనుక కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మెడికల్, నర్సింగ్, లా, ఇంజనీరింగ్ ఈ విద్యార్థులకు మంచి పురోగతి కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ కంటే ట్రాన్స్ఫర్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రమోషన్స్ పక్కన పెడితే ట్రాన్స్ఫర్స్ ఎక్కడ ఏమిటి, గతంలో ఏవైనా డౌట్స్ కానీ సందిగ్ధం కానీ ఒక ఆలోచన కానీ ఉంటే అవి ఈరోజు క్లియర్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిషనరీ, టెక్నికల్ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీ వ్యాపార విస్తరణకు కానీ ఈ అంశంలో పెట్టుబడులకు కానీ ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల మీద గడ్డి పెరుగుదల వల్ల మీకు కొంత ఇబ్బందులు తల ఎత్తడము, నష్టము వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన కలుపు మొక్కలు కానీ గడ్డి పెరగడం కానీ ఇలాంటివి ఏమైనా మీరు గమనిస్తే దాని నుంచి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. క్రిమి కీటకాదుల వల్ల, పాముల వల్ల, నేల మీద పాకే ఒక జంతువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాత అనారోగ్యాలు మీకు గతంలో ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకేమీ లేదు అని అనుకున్న వాళ్ళకి పాతవి మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా చాలా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అనుచితమైన మాటల వల్ల మీరు దూరం అయ్యే పరిస్థితి కనబడుతోంది. అంటే అగ్రెసివ్నెస్తోనో, కోపంతోనో, యాటిట్యూడ్తోనో మీరు గబుక్కన మాట విసిరేసే పరిస్థితి ఈరోజు తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పొరపాటున మాట వచ్చినట్టయితే క్షమించమని అడిగే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈగోలు, యాటిట్యూడ్లు పెట్టుకోకండి ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ సంబంధిత పూజ కానీ, హోమం కానీ, జపం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటుంది. మీకు ఏదైనా శక్తి ఉంటే కనుక ఎర్రని పళ్ళను మీ శక్తి కొద్దీ ఎంతమందికైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే కుజగ్రహ సంబంధిత దోషాల నుంచి సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు డిస్కషన్స్తోనూ, గ్రూప్ డిస్కషన్స్తోనూ, డిబేట్స్లోనూ మీరు అత్యంత ప్రతిభను చాటుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్ లీడర్ పదవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే గతంలో మీరు చాలా వెయిట్ చేసి ఉండవచ్చు. నేను టీమ్ లీడర్ అవ్వాలి లేదా ప్రాజెక్ట్ లీడర్ అవ్వాలి అనే ఆశలు ఈరోజు మీకు తీరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రింటింగు, ప్రచురణ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వ్యవసాయదారులకు మీరు మీ పంటను కాపాడుకోవడంలోనే మీ సమయాన్ని వెచ్చించవలసిన పరిస్థితి కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ. వాతావరణం వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు నష్టాలు తీవ్రంగా రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం ప్రయత్నం చేయాలంటే ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది. గృహము, భూమి, వస్తు, వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాల మార్గాలు మీకు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ సంబంధిత ధ్యానం చేయడము, ఆలయ దర్శనం చేయడంతో పాటు పసుపును దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క సానుకూల మంచి కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నైపుణ్యం అభివృద్ధి అంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకునే కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక, అంటే స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్లో చేరాలి అని అనుకున్న వాళ్ళకు ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీడియా రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు, మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని గుర్తించి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్కి మంచి సమయము, అంటే వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కోత పనులకు ఇది అనుకూలమైన సమయము.
కోత పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు ఆరోగ్యపరంగా చూసినట్టయితే వాపులు చేతులకు, అంటే కాళ్ళకు వాపులు, చేతులకు, మొఖము, అంటే ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలలో వాపులు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని ఎలా తగ్గించుకోవాలనే ప్రయత్నం చేయండి. అది వైరస్ వల్ల కావచ్చు, క్రిమికీటకాదులు కుట్టడం వల్ల కావచ్చు, లేదా మీలో ఇంటర్నల్‌గా తెలియని అనారోగ్యం ఏదో ఉండి ఉండాలి. దాని గురించి కూడా వాపులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్పష్టత రావడం వల్ల మీకు, అంటే ఒక క్లారిటీ వస్తుంది మీ కుటుంబం పట్ల. ఆ క్లారిటీ వల్ల మీరు చాలా హాయిగా ఉండబోతారు. అయితే పరిహారంగా శనిదేవుడికి నువ్వుల దీపం వెలిగించడంతో పాటు ఉసిరికాయలను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫిజిక్సు, కెమిస్ట్రీ ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి తేలికగా అవకాశాలు రావడంతో పాటు మీకు విదేశాలు వెళ్ళడానికి వార్తలు రావడం కానీ, మెయిల్స్ రావడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ఎవరైనా ఉండి ఉంటే వాటిని ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి ఫర్దర్‌గా అనే అంశాలను పెద్దల నిర్ణయం తీసుకుని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి బిజీగా ఈరోజు ఉండబోతోంది. చేతికి ఎక్కువగా పని వచ్చే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే స్టార్టప్ రంగాలలో ఉన్న వారికి ఫుల్ సపోర్ట్ వచ్చే అవకాశము, కొత్త భాగస్వామ్యం కూడా మీకు ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది. అంటే ఇద్దరిద్దరు స్టార్టప్ కంపెనీస్ కలిపి కూడా వ్యాపారం చేసే అవకాశాలు ఈరోజు రాబోతున్నాయి. అయితే వ్యవసాయదారుల పరంగా చూసుకున్నట్టయితే కనుక చెరువు ఆధారిత సాగుకు ఇది మంచి సమయము. అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మూర్ఛ లక్షణాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో అలాంటివి ఏవైనా ఉండి ఉన్న మనుషులు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా వారికి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారిని కూడా గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శనిదేవుడికి నల్లని వస్త్రాలు సమర్పించడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నువ్వుల దీపం పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భక్తి సంబంధిత విద్యా కోర్సులు ఏవైనా మీరు చదవాలి అనుకుంటే అవి మీకు మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటు ఉత్తర ఆ అంశం పట్ల మీకు జాబ్ పరంగా కావచ్చు, విదేశాలు వెళ్ళడం కావచ్చు, అలాంటి అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది, దిశ కనపడుతోంది. దానికి ఎవరైనా స్టూడెంట్స్ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే ఈ సమయము చాలా చక్కని సమయము. ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైతే ఇంటర్వ్యూస్ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూస్లో మీరు సక్సెస్ అవ్వడంతో పాటుగా సీనియర్ల యొక్క మద్దతు మీకు సపోర్టు కనబడుతుంది ఈరోజు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సాంకేతిక సేవలు అందించే వారికి మంచి లాభాలు వచ్చేటట్టుగా, మంచి ఇన్కమ్ సోర్సెస్ వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పప్పు దినుసులకు సంబంధించిన పంటలు వేసినట్టయితే విశేషమైన ధర వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు, కానీ సమయానికి భోజనం చేయడము, మసాలాలు, కారాలు, మాంసాహారము ఈరోజు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుని దాటవేసే పరిస్థితి, ఈరోజు తినకుండా ఉండే పరిస్థితి చేసినట్టయితే కొంత ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పిల్లలతో ఆనందంగా గడిపే అవకాశం కనబడుతోంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకునే దాంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.